హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సప్నా కిచెన్. ఈరోజు మనం పెసరపప్పు, బచ్చలాకు, సొరకాయతోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగానే గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందాం. ముందుగానే దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం లైట్గా గోలినాక ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకుందాం కదా, అవి యాడ్ చేసుకుందాం. అవి వేసుకొని కొంచెం లైట్గా వాటి నుంచి ఉప్పు చల్లితే మంచిగా తొందరగా గోలుతాయి. ఇలా కొంచెం అల్లం, పసుపు వేసుకొని అవి పచ్చి వాసన పోయేదాకా గోలనిద్దాం. పచ్చి వాసన పోయినాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం పెసరపప్పు దాంట్లో వేసుకుందాం. అది వేసుకొని కొంచెం లైట్గా గోలినాక సొరకాయ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, సొరకాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. అవి మొత్తం కలిసినాక బచ్చలాకు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నామండి, అది కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసేదాకా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని పచ్చికారం ముందుగానే దంచి పెట్టుకుందాం. ఆ పచ్చికారం దాంట్లో వేసుకుందాం. మధ్యలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉండనిచ్చి బంద్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.